I honestly believe that the history will be kinder to me than the contemporary media. ఈ సమకాలీన మీడియాతో పోల్చితే చరిత్ర నా మీద కొద్దిగా దయ చూపిస్తుందేమో అని ఈ మాట అన్నది ఒక మర్డరరో లేకపోతే ఒక రేపిస్టో ఒక సీరియల్ కిల్లరో వీళ్ళెవరు కాదు. ఈ మాట అన్న వ్యక్తి ఈ దేశ ఆర్థిక ప్రగతి దశ దిశని నిర్దేశించిన వ్యక్తి. ఈరోజు మనం ఈ మంచి బట్టలు వేసుకుంటున్నాం, మంచి టెక్నాలజీస్ వాడుకుంటున్నాం, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నాం, పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నాం. ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తిగా అవతరించాం. భారతదేశం అనేది ప్రపంచ దేశాల సరసన నిలబడగలిగి తలెత్తుకుని నిలబడగలుగుతుంది. ఒక ఆర్థిక శక్తిగా ఎదిగింది, ఒక సాంకేతిక శక్తిగా ఎదిగింది అంటే వీటన్నిటి వెనక ఆ మౌనముని కృషి ఏదైతే ఉందో దానిని మనం విస్మరించి వాటన్నిటిని మర్చిపోయి ఆయన్ని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అన్నాం, నోట్లో నాలిక లేనోడు అన్నాం, పప్పెట్ అన్నాం, ఎన్నో అన్నది ఈ దేశం. తనకి మంచి చేసిన వాళ్ళని కూడా గుర్తు పెట్టుకోలేని, గౌరవించలేని దిక్కుమాలిన బ్రతుకు, ఐఎమ్ సారీ ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్, దిక్కుమాలిన బ్రతుకు బతుకుతున్నాం మనం. 2008 నుంచి 2010 వరకు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అయిపోయి ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చి వరల్డ్ రెషన్ వచ్చి ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా అతలాకుతలం అయితే అలాంటి ఉపద్రవం, అలాంటి ఆర్థిక ఉపద్రవం నుంచి మన దేశాన్ని కాపాడిన ఆ మహామునిని, ఆ మౌనమునిని మాటల్లో కాదు చేతల్లో చూపించే వ్యక్తిని, ఆయన్ని మనం ఎంతో అవమానించాం. మనం ఏమి ఇవ్వగలం ఆయనకి? ఏమి చేయగలం? అసలు ఏముంది ఇంక మనం చేయగలిగింది ఆయనకి? ఆయనకి దక్కాల్సిన కనీస గౌరవాన్ని మనం ఇవ్వలేకపోయాం. ఇదేనా మనకున్న కృతజ్ఞత? మనకి మంచి చేసిన వాళ్ళని కూడా మనం గుర్తించలేనంత దౌర్భాగ్య పరిస్థితిలో మనం బతుకుతున్నామా? 1991 డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన చేసిన రివల్యూషనరీ ఇంప్లిమెంటేషన్స్, ఆయన తీసుకున్న డెసిషన్స్, ఇండస్ట్రియల్గా కానివ్వండి, ఎక్స్పోర్ట్ పాలసీ, ఇంపోర్ట్ పాలసీ, ఫినాన్షియల్ పాలసీస్ మీద ఆయన తీసుకున్న చారిత్రాత్మక విప్లవాత్మక మార్పులు ఏవైతే ఉన్నాయో, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, ఈ రోజు మనం అనుభవిస్తున్న ప్రతిదీ వాటి భిక్షే. దానికి ముందున్న సోషలిస్ట్ ఐడియాలజీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ నుండి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తే గవర్నమెంటే చేయాలన్న దీని నుంచి డిజిన్వెస్ట్మెంట్ సైడ్కి, ప్రైవేటీకరణ సైడ్కి, గ్లోబలైజేషన్ సైడ్కి ఈ దేశాన్ని నడిపించిన మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. హీఈస్ నాట్ జస్ట్ ఎ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్. ఆయన జస్ట్ ఆర్థికవేత్త మాత్రమే కాదు, గొప్ప రాజకీయవేత్త. ఈజ్ వెరీ బిగ్ బ్యూరోక్రాట్. ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. హీజ్ స్టేట్స్మెన్, ఈజ్ వెరీ గుడ్ స్టేట్స్మెన్. అలాంటి వ్యక్తికి దక్కాల్సిన గౌరవం ఈ దేశం ఇచ్చిందా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇప్పుడు మన ఆర్థిక మంత్రులు ఉన్నారు కదా, చెప్పుకుంటే సిగ్గుచేటు. పాప్కార్న్ ఉడకపెట్టి అమ్మితే ఒక జిఎస్టీ, ఫ్రై చేసి అమ్మితే ఒక జిఎస్టీ, బండి మీద అమ్మితే ఒక జిఎస్టీ, కప్పులో అమ్మితే ఒక జిఎస్టీ, కవర్లో అమ్మితే ఒక జిఎస్టీ, దాంట్లో క్యారమిల్ వేస్తే ఒక జిఎస్టీ, ఉప్పు వేస్తే ఒక జిఎస్టీ, బటర్ వేస్తే ఒక జిఎస్టీ. ఇలాంటి దిక్కుమాలిన ఆర్థిక వ్యవస్థని, ఆర్థిక పాలసీస్ని, ఫినాన్షియల్ పాలసీస్ని మన మీద రుద్దుతున్న ఈ దిక్కుమాలిన ఫినాన్షియల్ మినిస్టర్స్, ఇలాంటి దిక్కుమాలిన పాలన, ఇలాంటి దిక్కుమాలిన పాలసీస్ ఆ రోజుల్లో కనుక 1991 ఆ రోజుల్లో కనుక వాళ్ళు చేసుంటే ఈరోజు మన దేశం ప్రపంచ దేశాల ముందు అడుక్కు తినాల్సి వచ్చేది. మనం అందరం రోడ్డు మీద పడి అడుక్కు తింటూ ఉండేవాళ్ళం. ఒకడికి ఉద్యోగం ఉండేది కాదు, ఒక వ్యాపారం ఉండేది కాదు, ఏమీ ఉండేది కాదు. బొచ్చ పట్టుకుని అడుక్కు తింటూ ఉండేవాళ్ళమే. అలాంటి పరిస్థితి నుండి, భయంకరమైన 2 ఫినాన్షియల్ క్రైసిస్ నుండి మనల్ని కాపాడి, ఈ దేశాన్ని కాపాడి,
ఈ దేశం ప్రపంచ దేశాల ముందు తలెత్తుకుని నిలబడగలిగే స్థాయి తీసుకొచ్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నా ప్రగాఢ నివాళి. ఎస్, హిస్టరీ వుడ్ బి కైండర్ టు హిమ్ దాన్ ద కాంటెంపరీ మీడియా. ఇది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మన్మోహన్ సింగ్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని. ఆయన గురించి మాట్లాడుకుంటే భావోద్వేగం వచ్చేస్తుంది. ఆయన గొప్పతనం, ఈ దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు, ఆయన పడిన కష్టం, ఇవన్నీ కూడా మనం ఎలా మర్చిపోయాము, ఏ విధంగా మనం ఇది అవుతున్నాము. ఆయనకి అర్పించాల్సిన నివాళి మనం అర్పించలేకపోవటానికి అన్నిటికీ మనమే కారణం. వీఆర్ సారీ మన్మోహన్ జీ. We will be indebted to you forever for everything that you have given us. Thank you. May your soul rest in peace.